అందరూ డీమార్ట్ అని ఎగబడతారు కానీ డీమార్ట్‌లో ఏం కొనాలో, ఏం కొనకూడదో నాకు బాగా అర్థమైపోయిందండి ఈరోజు నేను డీమార్ట్‌కి బయలుదేరాను. ఇగో ఈ మా బ్రిడ్జి నుంచి కిందకి వెళ్ళాలనమాట. అలా వెళ్తేనే వస్తుంది. అయితే మధ్యలో నేను ఒక షాప్‌కి కూడా వెళ్ళాలి. ఆ షాప్ కూడా మీకు చూపెట్టబోతున్నాను. అమ్మ ఫ్యామిలీ వ్లాగ్‌కి స్వాగతం. నేను మీ శోభనండి. నేను ముందుగా ఓఆప్టెక్స్‌కి వెళ్ళాను. అర్జెంట్ పనొచ్చింది. ఓఆప్టెక్స్‌లో అర్జెంట్‌గా కొన్ని కొనాల్సొచ్చింది. వెళ్ళాను. అక్కడ ఈ శారీ చూశానండి. చాలా బాగుంది. కానీ ఇలాంటి ఫిజిక్ ఉన్న వాళ్ళకే అందంగా ఉంటుందనిపించింది. అందుకని నేను కొనలేదు. రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేనిప్పుడు ఎంటర్ అయ్యాను డీమార్ట్‌లోని. అయితే నేను ఎందుకు ప్లాన్ చేశానంటే ఈరోజు డీమార్ట్ 9:30, 10 వెళ్ళిపోయాను. ఎందుకంటే అప్పుడు ఫ్రెష్‌గా ఉంటుందని, ప్లస్ ఈరోజు నాకు ఒక హెల్ప్ దొరికారు కాబట్టి వెళ్ళాను. కానీ డీమార్ట్ చాలా బాగుంటుంది. చాలా చక్కగా అన్నీ కొనుక్కోవచ్చు. కానీ కొన్నిటికి మాత్రమే మనకి మంచి లాభం అండి. ఇదిగో నా బ్యాగ్ ఇక్కడ ట్యాగ్ వేసేస్తున్నారు. ఇందులోనే మనీ ఉందమ్మా అని చెప్పాను. పర్వాలేదన్నారు. సో చిన్న బ్యాగ్ మాత్రం పట్టుకొని మిగతావన్నీ ఇందులో పెట్టేశాను. ఎంట్రన్స్ అయిపోయింది. లోపలికి వెళ్ళాను. ఎక్కువ గ్రోసరీ చాలా బాగుందండి. అన్నీ తక్కువ అనమాట. గ్రోసరీలో చాలా కొనుక్కోవచ్చు మనం. కొనుక్కోకూడనివి నేను చివరి చెప్తాను. కొనుక్కోగలిగినవి ఇప్పుడు చెప్తున్నాను. సామానంతా ప్యాక్ చేయించేసాను. చాలా బాగుంది. అయితే ప్యాక్ చేయించేసి బయటికి తీసుకొచ్చేసాను. ఒక ట్రాలీలో వేసేసుకున్నాను. ఆ ట్రాలీని పట్టుకొని బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చాక నాకైతే ఒక అతను హెల్ప్ చేశారండి. అందుకనే నేను రాగలిగాను. మాకు తెలుసున్న అబ్బాయి. డీమార్ట్ మాకు చాలా దూరం అండి. ఎప్పుడో కానీ వెళ్ళము. అయితే ఇక్కడ కొనకూడనివి ఏమిటి అంటే పర్టికులర్లీ వడియాలు, అప్పడాలు ఇలాంటివి ఏవి బాగోలేవండి. గ్రోసరీ అయితే చాలా బాగుంది. ఇగో ఇవన్నీ ప్యాక్స్ అనమాట. చక్కని ప్యాక్స్లో వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. నాకు అన్నిటికన్నా నచ్చింది బ్రూ కాఫీ పొడి. ఎందుకంటే ఈ బ్రూ బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి అంటేనే మేము వాడతామన్నమాట. ఇది 310 ఉంది. కానీ డీమార్ట్లోని నాకు 275కి వచ్చిందండి. చాలా తక్కువకి వచ్చింది. అలాగే కాంటినెంటల్ కూడా కాఫీ తక్కువకి వచ్చింది. అందుకని నేను కాఫీ పొడి అయితే చాలా చక్కగా కొన్నాను. గ్రోసరీ అంతా కొన్నాను. ఫ్రీడమ్ ఆయిల్ ఏంటి అన్నీ కొనేసుకున్నాను అనమాట. సరే వాషింగ్ పర్టికులర్లీ ఈ మైసూర్ శాండిల్ ఈ మధ్యకాలంలో ఇక్కడ దొరకలేదు. మామూలు మైసూర్ శాండిల్ వాడుతున్నాను. అయితే ఇది బాగా దొరికింది. ఇంకా క్లీనరీ ఐటమ్స్ అన్నీ కొన్నాను. చాలా సామాను కొన్నానండి. అయితే గ్రోసరీ చాలా మంచిది. కానీ అప్పడాలు, వడియాలు లాంటివి ఏమీ బాగలేవండి. అలాంటివి కొనకూడదు. మిగతావన్నీ పర్వాలేదు. అయితే నేను చాలానే కొన్నాను. దగ్గర ఎంత ఆశ్చర్యం వేసిందంటే నేను మీకు చూపెడతాను. ఆ బిల్లు కూడా చూపెడతాను. నేనేమేమి కొన్నాను అనేదానికి బిల్లు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా సంతోషం అండి ఇక్కడ కొనడం. నాకు మా అబ్బాయి చెప్తూ ఉంటాడండి ఎప్పుడూను, అమ్మ నువ్వేమో డీమార్ట్లో కొనమ్మా చాలా బాగుంటాయి, సరుకు కూడా తక్కువకి వస్తుంది అని చెప్తాడు. వాడు 2 నెలలకి 3 నెలలకి తెచ్చుకుంటాడనమాట. అయితే చాలా ఆశ్చర్యం వేసింది. నా బిల్లు చూడండి. మామూలుగా అయితే నాకు 4,000, 3,000, ఒక్కొక్కసారి 5,000 కూడా అవుతుంది. అలాంటిది ఇక్కడ 4,000లో నాకు సరిపడా సరుకులన్నీ వచ్చాయండి. చాలా చక్కగాను నాకు నచ్చినవన్నీ వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈరోజు డీమార్ట్కి వెళ్ళానండి. డీమార్ట్లో సరుకులు కొని బయటికి డీమార్ట్కి డిఫరెన్స్ చూశానమాట. చాలా డిఫరెన్స్ ఉందండి. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాఫీ పొడి. ఎందుకంటే బ్రూ బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి 500 గ్రామ్స్ చిన్నది ఉంటుంది, ఇదే ప్యాక్ ఉంటుంది కదా, ఆ ప్యాక్ 310కి నేను బయట తీసుకుంటున్నాను. వాడు 275కి ఇచ్చాడండి. రియల్లీ అలా చూస్తే నాకు చాలా అలా అనిపించింది అనమాట. పర్టికులర్లీ ఎందుకు ఈ బిల్లు అంటున్నానా, ప్రతిసారి ఈ బిల్లుకి నాకు దగ్గర 5,000 అవుతుంది. అలాంటిది ఇక్కడ 4,122 రూపాయలతో
నాకు కావాల్సినవన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను కొన్ని. అయితే ఈ డీమార్ట్కి వెళ్ళి ఆ లైన్లో నిలబడడం ఇవన్నీ శ్రమతో కూడిన పనే. కానీ మనకి ఎవరైనా ఒక కంపెనీ ఉంటే మనం చేయగలం అనమాట. ఈరోజు నేను లక్కీగా మాకు తెలుసున్న ఒక బాబు ఉంటే ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళాను. నేను బండిలో కొన్ని వెయ్యడానికి అవన్నీ కొని చేయడానికి చేస్తుంటే అతను హెల్ప్ చేశాడనమాట. అతను హెల్ప్ చేయడం వల్ల నాకు తొందరగా అయింది. పైగా నేను వెళ్ళింది క్విక్గా 10:30కి వెళ్ళానమాట. 10:30, 11కి వెళ్ళానమాట. 11కి ఫ్రెష్గా ఉంది, జనాలు కూడా ఎక్కువ లేరు. నాలాంటి వాళ్ళ ఆ టైంలో వెళ్ళడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే సామాన్లు మనం ఎన్నో కొనుక్కోవాలి, నెల నెల సామాన్లు కొనుక్కోవాలి. ఎన్ని కొనుక్కున్నా 6,000, 7,000 అయిపోతుంది ప్రతి నెల. ఈసారి చూద్దాంలే, అక్కడ ఎలాగా వర్క్ ఉంది అని ఓవర్టెక్స్కి వెళ్ళి వేరే పని చూసుకుని అలా వెళ్ళానమాట. వెళ్ళడం వల్ల నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుందండి. ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే చాలా మంచి డిఫరెన్స్ వచ్చింది. థ్యాంక్ గాడ్. నిజంగా డీమార్ట్ చాలా బాగుంది. అందరూ కొనుక్కోండి. నేను అడ్వర్టైజ్మెంట్ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. యంగస్టర్స్ ఓపిక్గా వెళ్ళి కొనండి. నాకు మా అబ్బాయి చెప్తూ ఉంటాడు, అమ్మ నేను డీమార్ట్కి వెళ్ళాను అని. నేను ఎందుకులే అనుకుంటాను. కానీ మా అబ్బాయి బెంగళూరులో డీమార్ట్ తప్పితే వెళ్ళడు, అక్కడే కొనుక్కుంటాడు. 2 నెలలకో 1 నెలకో సరఫరా సామాన్ కొని తెచ్చుకుంటుంటాడు అనమాట. ఇది చాలా చాలా ఉపయోగం అండి డీమార్ట్లో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి కొనేసుకోండి. ఇదిగో నేను